నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, పంచలింగాలు అంటారు కదా. అంటే అవునండి. ఒక్కో లింగానికి ఒక్కొక్క విశిష్టత సంతరించుకుంది కదా. అవునండి. సో మన ఈ 5 లింగాల గురించి, వాటి ప్రాధాన్యత గురించి, అక్కడికి వెళ్తే ఎలాంటి పుణ్యఫలం వస్తుంది, ఎలాంటి కర్మదోషాలు పోతాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం గురుగారు. సో ముందుగా పంచలింగాల్లో ఏ లింగం గురించి చెప్తారు? ముందుగా మనం వాయులింగం గురించి మాట్లాడుకుందాం. అట్లాగే. ఓకేనమ్మా. హ్మ్. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మరి అదే విధానంగా హై డ్రీమ్ భక్తి కూడా స్వాగతం. మరియు మన ముందు ఉన్న వంటి కీర్తి గారికి కూడా నమస్కారం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాయులింగం అనేది చాలా విశేషమైన వంటి ఒక ఆలయం. మ్హూ. అది మనకు అందరికీ సుపచిత్రమైనటువంటి ఆలయం కాళహస్త్రి. మ్. ఆ కాళహస్త్రిలో వాయులింగం అంటే అన్ని ఆలయాల్లో లింగాలు కనపడుతూ ఉంటుంది, మ్. కానీ అక్కడ లింగం ఏమీ ఉండదు. మ్. అక్కడ కేవలం వాయు రూపంగా మనకు కనబడే వంటి ఒక దీపాలు చుట్టూను ఒక కర్రలాగా పెడతారు అంతే. ఓహో. అక్కడ లింగం దానికి అభిషేకాలు ఎటువంటి ఏం జరగవు. కాళహస్తిలో అభిషేకం అభిషేకాలు చేయరు చేయరు. గురుగారు? రూపం మాత్రం మనం ఊహించుకున్న రూపం అంటే అట్లా చేసి పెట్టిందా? చేసి పెట్టింది కేవలం ఒక కర్రలాగా ఉంటుంది. దానికి ప్రతిరూపం అంటే వాయువు కదమ్మా, వాయులింగాన్ని కాబట్టి చూడలేం కాబట్టి అక్కడ స్వామివారికి ఎటువంటి అభిషేకాలు కానీ ఏం జరగవు, కేవలం పూజ జరుగుతుంది. నమ్మకం చెమకం కింద ఉన్నటువంటి శాలిగ్రామ విగ్రహాలకు మాత్రం చేస్తుంటారు. ఏమండి, అయితే అక్కడ ఏంటి విశిష్ట అంటే స్వామివారికి ఎవరికైనా కూడా భక్తులకి రాహు కేతు దోషాలు పట్టుకున్న వాళ్ళు చాలా సతమతం అవుతున్నారు. అంటే వివాహానికి కావచ్చు, ఇంకెటువంటి అయినా దోషాలకు బాధపడుతున్నట్టు వాళ్ళకి అది సుపరిచితమైనటువంటి ఆలయం. సామూహికంగా అక్కడ కూర్చోబెట్టి ఆ కాళహస్త్రి దేవాలయంలో చాలా వరకు కూడాను ఈ యొక్క రాహుకేతు ఆలయంలో విశేషమైనటువంటి రాహుకాల పూజలు చేస్తుంటారు. రాహుకాల పూజలు అంటే దాదాపు మనకు ఆదివారాల్లో వచ్చేటప్పుడు కానీ ఏమండి, మళ్ళీ తర్వాత శనివారం ఎప్పుడు రాహుకాలం వస్తుందో అప్పుడు, మంగళవారంలో మళ్ళీ 3 నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో అటువంటి రాహుకాల ముహూర్తాన్ని చూసి అక్కడ రాహుకాల పూజలు చేయడంలో వాయులింగంలో చాలా విశేషమైనటువంటి పూజ. ఎందుకు గురుగారు అక్కడే అంత స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు మన భారతదేశంలో అనేక చోట్ల లింగాలు ఉన్నాయి కదా. అవునండి. ఆ ఆలయానికి అంత విశిష్టత కలిగి ఉండడానికి గల కారణం ఏంటి? ఎలాంటి గ్రహణాలు వచ్చినా కూడా అక్కడ మాత్రం ఆలయం కూడా క్లోజ్ చేయరు కదా, ఎప్పటికీ ఓపెనే ఉంటుంది. ఎందుకు ఆ ఆలయం విశిష్టత ఏంటి? ఇక్కడ వాయులింగంగా ఉంటాడు కాబట్టి గ్రహణం పట్టదు. అన్ని ఆలయాల్లో అన్ని శివాలయాల్లో లింగాలు ఉంటాయి కాబట్టి పడతాయి. కాబట్టి ఇక్కడ వాయులింగంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ గ్రహణానికి ఎఫెక్ట్ పడదు. కాబట్టి ప్రపంచంలో అన్ని ఆలయాలు క్లోజ్ చేసినా ఈ ఆలయం మాత్రం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. అందుకే అది చాలా విశేషమైనటువంటి వాయులింగంగా ప్రసిద్ధించారు. అక్కడ ఉన్నటువంటి ప్రసూనాంబికాదేవి ఆలయంలో ఆ అమ్మవారిని ఒక బొడ్డు మధ్యన వడ్డారం ఉంటుంది. ఆ వడ్డారం వచ్చేసి నాగాభరణంతో ధరించుకున్నటువంటి అమ్మవారు ఉంటుంది. ఆ నాగాభరణం అంటే వాసుకి ఉంటుంది. ఈ పరిహారం చేసుకొని ఆలయం ప్రదక్షిణ పరిహారం గురుగారు, ఈ రాహుకేతు పరిహారం చేసుకోవాలి. రాహుకేతు పరిహారం చేసుకొని చక్కగా ఆలయం అంతా కూడాను కొంతమంది 11 సార్లు 21 సార్లు కానీ 51 సార్లుగా ప్రదక్షిణ చేసుకొని చక్కగా ప్రసూనాంబికాదేవి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే ఆమె పాదాలు కానీ ఆమె శిరస్సు కానీ చూడకుండా నేరుగా ఆమె బొడ్డు దగ్గర ఉన్నవంటి నాగాభరణాన్ని చూడాలి. ఆ నాగాభరణం అనేది లక్షణంగా మనకు దీపం పెట్టి అయ్యగారులు చూపిస్తారు. ఈ యొక్క అమ్మవారిని ఈ యొక్క వాసుకిని చూడటం వల్ల మీకు సకల దోషం పోతుందనేసి చాలా ఇతిహాస పురాణాలు మనకు చెప్పడం అనేది జరుగుతుంది. వాయులింగానికి ఆ వాసుకి ఉన్న లింక్ ఏంటో గురుగారు? అంటే అమ్మవారి బొడ్డుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ స్వామివారు వాయులింగంలో ఉంటారు కాబట్టి స్వామివారి మెడలో పాములు కానీ ఎటువంటిగా ధరించడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ వాసుకి వచ్చేసి ఎప్పుడు కూడాను శివుడి మెడలో ఉంటుంది. ఇక్కడ శివుడు మెడలో ఉండడానికి అవకాశాలు ఉండదు. కాబట్టి అమ్మవారి బొడ్డుకునే వచ్చి వడ్డారంగా మారుతుంది ఆ వాసుకి. అంటే శివుడైనా పార్వతి అయినా ఒకటే అని చెప్పి ఆ అమ్మవారి మెడకు ప్రసూనాంబికాదేవి అమ్మవారికి ఉండడం అనేది జరుగుతుంటుంది.
రైట్. గురుగారు, రాహుకేతు దోషాలకై శ్రీకాళహస్తిలో పూజ చేసుకోవాలి అని బ్లైండ్గా అందరికీ ఇంకా తెలుసు అనమాట. ఖచ్చితంగా పెళ్లికి ముందో లేదంటే ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు వస్తాయంటే వెళ్ళిపోతారు. అయితే జాతకం ఉన్న వాళ్ళకి ఓకే గురుగారు, ఒకవేళ జాతకం లేని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు రాహుకేతు ప్రాబ్లం ఉన్నట్టే, జాతక దోషం ఉన్నట్టే. సో మీకు ఒకవేళ జాతకం డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా మీరు వెళ్ళవచ్చు. అంటే ఎలాంటివి వాళ్ళకి అవరోధాలు ఎదురవుతుంటాయి జీవితాల్లో? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుంటే లేట్గా పెళ్ళిళ్ళు అవ్వడం, లేకపోతే పెళ్ళి అసలు కాకపోవడం, అట్లా. అవునండి. ఇప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళు మీరు అన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ లేవు అనుకోండి, పుట్టిన టైం ఉందంట, పుట్టిన టైం కానీ లేదంటే పుట్టిన సంవత్సరం, అంటే ఏ సంవత్సరంలో పుట్టారనేది తెలుస్తుంది. ఏమండి, ఆ పుట్టిన సంవత్సరాన్ని బట్టి ఏ నెలలో పుట్టారు అంటే దీపావళికి ముందా, దీపావళికి తర్వాత, డూకీగా, లేదంటే మన దసరాకు ముందా, సంక్రాంతి ముందా అన్నట్టుగా వాళ్ళకి తెలుస్తుంది. లేదంటే మా పెద్దవాడు పుట్టిన తర్వాత చిన్నాడు పుట్టాడు, ఓ 2 ఏళ్ళ తర్వాత పుట్టాడు, ఆ ఒక సంఖ్య ఉంటుంది. ఆ రోజే ఆ ఊరు బొడ్రాయి ప్రతిష్ట జరిగింది. ఆ రకంగా వాళ్ళు ఒక గట్టి గుర్తింపు పెట్టుకొని చెప్తారు. ఆ సంఖ్య ప్రకారంగా చూసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అని తీయటం జరుగుతూ ఉంటుంది. అదర్వైజ్ రాహుకేతు బాగాలేకపోతే జాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి గురుగారు? రాహుకేతు అంటే ఇప్పుడు కేతు వచ్చేసి యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయమ్మా. కేతు దోషం ఏంటంటే చర్మ వ్యాధికి చాలా సంబంధించినటువంటి వాడు. ఎందుకంటే యాక్సిడెంట్స్ కావడము, ఇవి కావడము, ఇది. రాహు వచ్చేసేమో మనకు వివాహానికి దోషానికి ఏర్పడతారు. వివాహానికి కావచ్చు, కళ్యాణం కావచ్చు, ఇంకా అనేక రకమైనటువంటి దోషానికి అడ్డుపడుతూ ఉంటుంటారు. అందుకే వాళ్ళిద్దరిని ఏం చేస్తారంటే ఎక్కువ శాతము ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యేదంతా కూడా కేతు దోషమే. ఆ కేతు ప్రభావం ఉంటేనే ఆ రకమైనటువంటి దోషం కనపడుతూ ఉంటుంది. యాక్సిడెంట్స్ కావడం అంతా కూడా కేతు ప్రభావమే. ఈ రాహు ప్రభావం ఏంటంటే ఎక్కువ శాతము ఈ శుభకార్యాలను అశుభం చేయటం. మీ గ్రహంలో మీకు ఏర్పడుతున్నాడు, మీ గ్రహంలో ప్రవేశిస్తున్నాడు అంటే ఆయన రాహు ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే గోమేధికం ధరిస్తారు. కేతుకు వచ్చేసి వైదూర్యాన్ని ధరిస్తారు. సో ఇవి 2 ధరిస్తే శాంతిస్తారని చెప్పి ధరిస్తారు. ఈ వైదూర్యంను, ఇది గోమేధికము. ఇవి 2 ధరించడం వల్ల అవుతుందంటే వాళ్ళకు అపారకారమైన మొత్తం అన్ని కూడాను ఒక అపరూపమైనటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. అది. సో రాహుకేతులు బాగాలేకపోతే మీ లైఫ్లో ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన ఆలయం శ్రీకాళహస్తి వాయులింగేశ్వర్. అవునండి. అంతే కదా గురుగారు? చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.